పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్లాంటెడ్, నాటబడి ఉంట అన్న మాటతో ఈ మాసం అంతా మనం ధ్యానిస్తాము. ఈరోజు కూడా ప్లాంటెడ్, నాటబడి ఉంట అన్న మాటతో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ఇంతకుముందు సహోదరి చదివినట్టుగా కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. దేవునితో నాతో మనందరితో మాట్లాడినట్టుగా ఆయన స్వరం మనం విన్నట్టుగా ఆయన సన్నిధిలో నాటబడిన వారమై వర్ధిల్లున్నట్టుగా దేవుని సన్నిధి కోరుతూ ఆయన వాక్యాన్ని కొరకు మనం ఆశపడదాం. పరిశుద్ధుడా, నమ్మదగిన వాడ, ఆకాశమందు ఆశ్రయ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నా దేవ, నా ప్రభువా, ఈ సన్నిధిలో మేము చేరుడుగా నీ స్వరం మాకు వినిపించమని, వినగల చెవును, గ్రహింపగల మనసు, ఆచరింపగల హృదయం మనం వేసుకోమని నడిపించుకోక చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నాటబడి ఉంటాం అన్న మాటతో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. టు బి ప్లాంటెడ్. ప్రతి క్రైస్తవుడు చేయవలసిన ఒకటి తన జీవిత కాలంలో. ఎవ్రీ క్రిస్టియన్ నీడ్ టు గెట్ అన్ స్పిరిచువల్ డిసిప్లిన్. ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనేది ప్రతి క్రైస్తవుడికి అవసరం. ఒకవేళ మనకు క్రమశిక్షణ, డిసిప్లిన్ లేనట్టయితే క్రైస్తవుడుగా మన జీవితంలో కొనసాగడం అనేది సాధ్యపడదు. గమనించండి, మరోసారి చెప్తున్నా. ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ వి నీడ్ ఎ స్పిరిచువల్ డిసిప్లిన్. ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఆధ్యాత్మిక క్రమశిక్షణ మన జీవితంలో లేనట్టయితే మనం క్రైస్తవులుగా స్థిరపడి ఉండడం అనేది ఇబ్బందిగా మారుతుంది. బైబిల్ పదే ఈ మాటలు చెప్తా ఉంది. వి నీడ్ ఎ స్పిరిచువల్ డిసిప్లిన్. ఈరోజు నీటి వాక్యము గత కీర్తనలో 92వ అధ్యాయం 13వ వచనం, పాత గ్రంథంలో కూడా ఈ మాటలు తెలియజేయబడతా ఉన్నాయి. యెహోవా మందిరంలో నాటబడి, టు బి ప్లాంటెడ్, నాటబడి ఉండాలి, స్థిరత్వము కలిగి ఉండాలా అన్న సంగతి బైబిల్ చెప్తారు. ఎవడు నా యందు నిలిచిండునో, యోహాను సువార్త 15వ అధ్యాయం, ఎవని యందు నా మాటలు నిలిచిండునో. బాగా గమనించండి, క్రిస్టియన్స్ ఆర్ సపోజ్ టు బి స్టిల్. నిలకడగా ఉండడానికి నేర్చుకోవాలి. క్రైస్తత్వం అంటే నిలకడగా నిలబడడం అని అర్థం. ప్రతి చిన్నదానికి కదల్చబడి, ప్రతి చిన్నదానికి అటు ఇటు తిరగడం కాదు. బేసికల్ గా మొదట్లో క్రైస్తవం అలా మొదలైన దేవుడు కోరుకునేది అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత మనం క్రైస్తవులుగా మన జీవితంలో సంవత్సరాలు గడుస్తున్న కొద్దికి స్థిరత్వం మనలో కావాలి. కానీ మనం క్రైస్తవులపై సంవత్సరాలు గడుస్తున్నా మనము స్థిమితం లేని వారిగా, ఒక దగ్గర నిలబడి వారిగా లేనట్టయితే అది మన జీవితంలో ఎందుకో ఇబ్బందిగా మారుతుంది. బీయింగ్ ఎ క్రిస్టియన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఇట్స్ గుడ్. స్టార్టింగ్ లో క్రైస్తవులుగా ఉండడం అనేది కొంచెం ఇబ్బందిగా మారుతుంది. అటు ఇటు ఆ యొక్క అటు ఇటు జరగడం అనేది జరుగుతుంది. సమస్య పెద్ద సమస్య కాదు. అయితే మనం క్రైస్తవులుగా ఉన్న మనం సంవత్సరాలు గడుస్తున్న, బాప్సం తీసుకుని దేవుడు స్థిరపడి సంవత్సరాలు గడుస్తున్న స్థిరత్వం అనేది లేనట్టయితే, ఈరోజు క్రైస్తవం చూసాం, తెలిసిన స్థిరత్వం లేనట్టయితే బైబిల్ అంటుంది కదా, యూ కెన్ నాట్ ఫ్లరిష్, వర్ధిల్లలేవు అంటుంది. వర్ధిల్లడం అనే మాట కదా, ఫలించడం అనే మాట ఎప్పుడైతుందంటే ఆధ్యాత్మికంగా మనం ఫలించాలి. వి నీడ్ టు బి ఫ్లరిష్ స్పిరిచువల్లీ. ఆధ్యాత్మికంగా మనం బలపడాలా, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. ఈ లోక సంబంధమైన అనేకం ఉంటాయి. The lot of things the world offers. ఈ లోకంలో అనేకమైన సంగతులు ఉంటాయి. ఈ లోకంలో కదా ఉద్యోగ రీతి కానీ, వ్యాపార రీతి కానీ, మనం చేస్తున్న పనుల రీతి కానీ అనేకమైన సెటిల్మెంట్స్ అనేవి ఉంటాయి కదా. ఈ లోకంలో మనం అనేకమైన సెటిల్మెంట్స్ మనం చూస్తున్నాము. ఇక మంచి ఉద్యోగం వస్తే సెటిల్ అయిపోయినట్టే, మంచి వ్యాపారం జరిగితే సెటిల్ అయిపోయినట్టే, పలానా ఇల్లు కట్టుకుంటే నేను సెటిల్ అయిపోయినట్టే, పలానా సంగతులు నా జీవితం ఉంటే నేను సెటిల్ అయిపోయినట్టే అని ఆలోచన ప్రతి మనిషి ఉంటుంది. అలాగే ప్రతి మానవుడు చేయాల్సింది దేవుడు స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్. టు బి స్పిరిచువల్లీ ప్లాంటెడ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ ప్లాంటెడ్, నో మ్యాటర్ హౌ మచ్ థింగ్స్ యు డూ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఎన్ని చేసినా దేవుని ఆవరణలో, దేవుని సన్నిధిలో వర్ధిల్లడం అనేది జరగదు. యు కెనాట్ ఫ్లరిష్. బాగా గమనించండి, యు కెనాట్ ఫ్లరిష్. యు నీడ్ ఎ స్టెబిలిటీ వేర్ గాడ్ హస్ ప్లేస్డ్ యు. దేవుడు ఎందుకైతే నీకు రక్షణ ఇచ్చిందో ఆ రక్షణను పట్టుకొని స్థిరంగా నిలబడలేనట్టయితే నీ జీవితంలో ప్రతి చిన్నదానికి నువ్వు కొట్టబడతావు. ప్రతి చిన్నదానికి నువ్వు కదా నీ స్థానం కదులుతూ ఉంటుంది, నీ పరిస్థితి మారుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నది, God wants us to be
a stronger believer. దృఢమైన బలమైన క్రైస్తవులుగా ఉండాలని దేవుడు కోరుకు. స్థిరత్వం అని నాటబడి ఉండమని, టు బి స్ట్రాంగ్ అన్మూవబుల్ అంట. కదిలించబడకుండా స్థిరత్వం కలిగి ఉండాలి. కొన్ని ఇక్కడ బాగా, కొన్ని అటు బాగా, కొన్ని అటు బాగా. God doesn't want you to be like that. God wants you to have a spiritual discipline. ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనేది కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. God knows where he has planted you. దేవుడు ఎక్కడ పెట్టిండు అనే సంగతి దేవుడికి బాగా తెలుసు. కాబట్టి ఆ పెట్టిన స్థలంలో నువ్వు నమ్మకంగా నిలబడ్డట్లయితే God says you want to flourish. ఏ స్థలంలో దేవుడు పెట్టినా ఆ స్థలంలో వర్ధిల్లుతావు బాబా. ప్రతి చిన్నదానికి నువ్వు దూకుంటా పోయినావు అనుకో, చంచలత్వంతో ఉన్నామనుకో, నువ్వు ఏ రోజు కూడా స్థిరపడలేవు లైఫ్లో. యూ కెనాట్ బి సెటిల్. చాలా మందికి టెంపరరీ ఆన్సర్స్ కావాలి, టెంపరరీ రిజల్ట్స్ కావాలి. చాలా మంది కదా తాత్కాలికమైన ఆన్సర్స్ కావాలి. ఇప్పుడు జరిగితే బాగుండే, ఇప్పుడు జవాబు వస్తే బాగుండే, ఇప్పుడు మారిస్తే బాగుండే, ఇప్పుడు మారిపోతే బాగుండే, ఇప్పుడు జరిగితే బాగుండే. దట్స్ నాట్ గోనా హ్యాపెన్ ఇన్ లైఫ్. జీవితంలో అలా జరగదు. ఏదైనా మన జీవితం జరగదు. యూ గోనా టేక్ టైం. అది సమయం తీసుకుంటుంది. ఇట్స్ గోనా టేక్ టైం. టేక్ టైం, సమయం తీసుకుంటుందని చెప్పండి. కాబట్టి దేవుడు ఏమంటుంది తెలుసా, మన జీవితంలో స్థిరత్వం కావాలి. ఇఫ్ యూ వాంట్ బి కదా స్ట్రాంగర్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో స్థిరత్వం కావాలంటే నీ జీవితంలో కావాల్సింది ఒకటి, యు నీడ్ టు బి ప్లాంటెడ్. నువ్వు నాటబడి ఉండు, కదల్చబడకుండా అంటే నాటబడి ఉండాలి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బి షేకెన్ ఇన్ లైఫ్, నీ జీవితంలో కదల్చబడకుండా అంటే నాటబడి ఉండడం నేర్చుకోవాలి. మొదట మనం చూసుకోవాలి, మనం కదల్చబడుతున్నాం ఎక్కువ అంటే మనం కదా మన స్థానం తప్పుతున్నాం ప్రతిసారి అంటే మనం ప్రతిసారి మన ఆలోచన మారుతుందంటే ప్రతిసారి మన కదా మూడ్ స్వింగ్ అవుతుందంటే మనకి ఏంటంటే స్థిరత్వం ఉంది. వి డోంట్ హ్యావ్ ఏ ప్లాంటెడ్ యాటిట్యూడ్. నాటబడి ఉన్న ఆలోచన ఇక్కడ బాగుంది, అక్కడ ఇక్కడ మంచిగా ఉంది అక్కడ. మై చర్చ్ సాటన్ ఆల్వేస్ వాంట్ యు టు డు దట్. సాతాన్ కదే కావాలి. నువ్వు స్థిరత్వంగా నువ్వు వ్యక్తిగా ఉండకుండా అటు ఇటు పరిగెత్తే వాడిగా ఉండాలని సాతాన్ కోరుకుంటాడు. సాతాన్ డజంట్ వాంట్ ఎనీ, హి వాంట్స్ యు నాట్ టు సెటిల్ ఎనీవేర్. ఎక్కడ కూడా స్థిరత్వం ఉండకుండా చివరిలో ఒక ఇంటూ వాడు అప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కొన్ని రోజులు మంచిగా ప్రారంభం, కొన్ని రోజులు వదిలేస్తాం, కొన్ని రోజులు దేవుడితో నడుస్తాం, కొన్నిసార్లు వదిలేస్తాం, కొన్నిసార్లు చర్చ్కి వస్తాము రాము, ఇక్కడ మంచిగా. See, it's not entertainment. The presence of God is not an entertainment. చాలా దేవుని సన్నిధి అనేది బోరింగ్ అని ఉంటుంది కానీ నిన్ను ఎంటర్టైన్ చేయక మాత్రం లేదు, నిన్ను బలపరచడానికి ఎంపవరింగ్ గా. See, I tell you, the presence of God is to empower you, not to entertain you. దేవుని సన్నిధి నీకు ఎలా ఉంటుందంటే నిన్ను కదా ఆధారపరచదో, నీకు టైం పాస్ చేసేదో, నీకు అక్కడ పోతే మంచిగా అనిపించేదో ఉండదు దేవుని సన్నిధి. నిన్ను బలపరిచేది, నిన్ను స్థిరపరిచేది దేవుడైతే నడిపించేది దేవుని సన్నిధి. ఇట్ ఎంపవర్స్ యు, ఇట్ విల్ నాట్ ఎంటర్టైన్ యు. చాలా మంది ఏం చేస్తారంటే they keep on changing the presence of God because they don't find entertainment. అక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, అట్లా బాగాలేదు. No, my church, God says you need a stability. You need to be planted. నాటబడిన కుటుంబము ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, స్థిరపరచబడుతుంది, కదల్చబడదు. No matter what happens in life, you will not be shaken. ఏది జరిగిన నీ జీవితంలో కదల్చబడడం వల్ల సంగతి గుర్తుంచుకోండి. వాడు బయట నీతో మాట్లాడుతున్న మాట మనకు సత్యన కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 13-15 వచనంలో సత్యం. Let's keep reading. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. They will flourish. కాబట్టి God wants you to flourish. దేవుడికి మన జీవితంలో పర్మనెంట్ చేంజెస్ కదా అవసరం, కానీ మోడిఫికేషన్స్ అవసరం లేదు. మోడిఫికేషన్ అంటే ఉన్నదానికి మెరుగులు చేయడం, ఉన్నదాన్ని సరిగా కనబడడం చేయడం. God doesn't want that. బాగా వచ్చిన మరోసారి చెప్తున్నాను, మన భక్తి పరంగా కనబడాలని దేవుడు కోరుకోలేదు, కానీ మనం దేవుడి భయభక్తులు గలవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. హల్లెలూయా. God doesn't want a modification. అంతకు బైబిల్ పట్టుకొని రాకు, బైబిల్ పట్టుకొని వస్తాం అంతా మాత్రం భక్తి పరం అయిపోతుంది. Come on church. God wants a permanence in your life. నువ్వు బైబిల్ పట్టుకున్నా పట్టుకోకపోయినా మనిషిని కనబడగలరు, నీలో దేవునితో ఒక సంబంధం బలపరిచారు. హల్లెలూయా. సాటన్ మనకు చాలాసార్లు సాధారణంలో కదా మభ్యపెట్టేది ఏంటంటే క్విక్ ఆన్సర్స్ కదా, త్వరగా వచ్చే జవాబులు, త్వరగా వచ్చే రిజల్ట్స్ మనం కోరుకున్నప్పుడు అట్లా ఉంటుంది. కనబడతాం, ఉండం. భక్తి గల వారిగా కనబడతాం కానీ ఉండం. బాగా మంచిది. We'll look spiritual and religious, but we will not. It only tells you to do that. కొన్ని సంగతులు మన జీవితంలో చేస్తుంది. మన భక్తి పరంగా కనబడతాం, మన భక్తి పరంగా ఉన్నట్టు మనం చూపిస్తాం. I know my church. We are not. అలాగే సాటన్ కదా క్విక్ రిలీఫ్ ఏంటంటే మనం గొప్పగా ఉండాలి కదా, మనం సమృద్ధిలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు, గొప్పగా కనబడాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. గొప్పగా కనబడడం అనేది ఒక రోజు పని, పెద్ద పని కాదు.
మనం వాడుతున్న వస్తువులు బట్టి, మనం ఉంటున్న పరిస్థితి బట్టి గొప్పగా కనబడవచ్చు, కానీ వాస్తవంగా అవి రియల్లీ నేను చాలాసార్లు చెప్తాను, డు నాట్ లుక్ రిచ్, బీ రిచ్ అని చెప్తాను. గొప్పగా కనబడడం పెద్ద పనేం కాదు. నువ్వు గొప్పగా ఉండడం అనేది మంచిది. నువ్వు ధనవంతుగా కనబడడం అనేది గొప్ప సంగతి కాదు. నువ్వు ధనవంతుగా ఉండడం మంచిది. నీ యొక్క యాటిట్యూడ్, నీకు ఆలోచన మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి ఉండే ఆలోచన కనపరచడం మంచిది కాదు. దాని ఏమంటారు, క్విక్ ఫిక్స్ అంటాం. తొందరగా అప్పుడప్పుడు మనం ఏదో మంచిగా God wants you to have something permanent. స్థిరమైన దేవుడు మన జీవితాలు కోరుకుంటాడు, కానీ తాత్కాలికమైన మాట్లాడుకుంటాడు మనిషిని కాదు దేవుడు. ఇనిషియల్ స్టేజ్ నూతనంగా మనం దేవుడు నమ్ముకున్నప్పుడు, దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు కదా, మన విశ్వాస జీవితం ఇవి జరగవచ్చు. ఒడిదుడుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు కోసం పడతాం, లేస్తాం కోసం, దాట్స్ వెరీ కామన్. బట్ మన ఏజ్ ఇన్ లైక్ క్రీస్తులో మన వయసు పెరుగుతున్న కొద్ది దేవుడు ఏమంటాడంటే, మీరు పాలను ఇచ్చి మీకు ఎలా ఉండాలంట, బలమైన ఆహారం తినేవారిగా ఉండాలని మన పౌరులు ఉంటారు. పాలు ఇచ్చిన పిల్లలు మనకు వచ్చినప్పుడు మనం పాలిస్తాం, తర్వాత చిన్నగా వాళ్ళకి లిక్విడ్ సాలిడ్ ఫుడ్ మిక్స్ చేసిన ఫుడ్ ఇస్తాం. అక్కడ ఆగిపోతాయి. వాడు పెరుగుతున్న కొద్దికి వాళ్ళ ఆహారం అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ వాడు పెరుగుతున్నా అదే ఆహారం మనం పెట్టుకుంటూ పోయినా, అదే భోజనం పెట్టుకుంటూ పోయిన వరకు, అదే సెలవు ఫెరెక్స్ పెట్టుకుంటూ పోయిన వరకు 14, 10, 12, 13, that's not right. God doesn't want to have a firmness in our life. కనబడడం కాదు, ఉండడం నేర్చుకుంటాం. హల్లెలూయా. ఒక చెప్పు, కనబడడం కానీ ఉండడం నేర్చుకుంటాం. అది దేవుడు యోహాను సువార్త 10వ వచనం, this is what Bible says. John 10:10, this is what Bible says. దొంగతనం చేయడము Satan wants you to steal. నువ్వు గొప్పగా కనబడటం చాలు, నువ్వు గొప్పగా ఉండాల్సిన అవసరం లేదని చెప్తావు. వాడి కదా నీకు he steals your permanence. పర్మనెంట్ ఎలా ఉండాలని సంగతి మనకు తెలుసు. దొంగతనం చేయడం, he steals things from you. He wants you to look good, but he doesn't want you to be good. మంచి కనబడాలంటే కానీ నువ్వు మంచిగా ఉండాలని వాడు చెప్పాడు. నువ్వు భక్తిగా కనబడాలంటే కానీ భక్తిపరుడుగా అదే వాడు చేయండి. హల్లెలూయా. నువ్వు గొప్పగా కనబడాలని వాడు చెప్తారు, కానీ గొప్పగా ఉండాలని వాడు చేయడం. దొంగతనం చేయడం, హత్య చేయడం, నాశనం చేయడం వచ్చింది, కానీ చదువుమా మరి దేనికి రాడు, గొర్రెలకు జీవమును కలుగుటకును. అది ఎలా కలుగుతుందంటమ్మా, అండర్లైన్ చేసింది. అబాండెన్స్ అంటాడు. ఇట్స్ నాట్ దట్ వాట్ వి షో, బట్ వి హావ్ ఇట్. మేము ఏదైతే చూపిస్తున్నామో అది మేము కలిగి ఉన్నాం. హల్లెలూయా. నువ్వు ఏదైతే బయట కనబడుతున్నావో అది లోపలి నీ జీవితంలో ఉండాలి. ఏ స్థితి అయితే నువ్వు బయట కనబడుతున్నావో ఆ స్థితికి లోపడి ఉండాలి. కమాన్ చర్చ్. హల్లెలూయా. సమృద్ధి, అబాండెన్స్ ఉండాలి. God said should be in abundance. Don't look like, but be like. కనబడకు, ఉండు. బయటకి సాఫ్ట్గా కనబడుతున్నాడు, మన లోపల సాఫ్ట్ కాదు. So God doesn't want me like that. And this is what God says. We need a permanence. Permanence అంటే స్థిరత్వం అని చెప్పండి. బైబిల్ చెప్తున్న మాట అది. God wants you to be permanent. ఇప్పుడు జరుగుతుందంటే మనం నాటబడ్డం నేర్చుకోవాలి. నాటబడితే మనం ఫలిస్తాము, అభివృద్ధి చెందాం, విస్తరిస్తామని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక విషయం ఇస్ నాట్ పర్మనెన్స్. మనం స్థిరత్వం నేర్చుకోకపోతే మన జీవితంలో మనం వర్ధిల్లడం అనేది జరగదు. ఈ సంవత్సరం ప్రతి క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, లెట్స్ బి ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఆవరణలో నాటడం, దేవుని సన్నిధి కలిగి ఉండడం అనేది ఇంపార్టెంట్. వి నీడ్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధికి దూరంగా ఉండకుండా దేవుడితో నడవడం నేర్చుకోవాలి. స్టార్టింగ్లో ఇబ్బందికరంగా మారుతుంది, కొంచెం మన యొక్క డైలీ రొటీన్ చేంజ్ అవుతుంది. బట్ స్టిల్ చిన్న అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవాలి. ఇఫ్ యూ కెన్ గెట్ అవర్ సెల్స్ ఇన్ టు దాట్, దేవుడి సన్నిధిలో నాటబడే ప్రయత్నం మనం చేస్తాం. ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ఆర్ ప్లాంటెడ్ ఫ్రమ్ దేర్ ఆన్, గాడ్ విల్ టేక్ కేర్. నువ్వు నిలిచిందాం నేర్చుకుంటే ఎవడు నా యందు నిలిచిండు, ఎవరి యందు నేను నిలిచిండు వాడు నీవు నాకు వేరుగా ఉంది ఏమి కదా. ఒకవేళ తీగ ద్రాక్షవల్లిలో లేకపోతే అది విరగొట్టబడి ఏమవుతుందంట, కాల్చబడదు. వన్ డే యు విల్ బి వేస్టెడ్. నీ జీవితం వేస్ట్ అయిపోతుంది. హల్లెలూయా. కాల్చబడదు. నో మ్యాటర్ హౌ మచ్ వాట్ ఎవర్ లైఫ్ యు లైఫ్, బట్ యు విల్ బి వేస్టెడ్ అట్ ది ఎండ్. అన్ని చేసిన తర్వాత ఇది వేస్ట్ అయిపోయింది. దట్స్ వాట్ ఆఫ్ దట్స్ సచ్ ఏ సాడ్ థింగ్.
జీవితంలో తెలుసా అన్ని సాధించిన తర్వాత ఎందుకు సాధించడం తెలియకపోవడం, అన్ని సంపాదించిన తర్వాత ఎందుకు సంపాదించడం అని తెలియకపోవడం, ఏం లేకపోవడం కాదు ఓటమి అనేది. అన్ని అన్నింటి తర్వాత ఎందుకున్నది కదా. అప్పుడు కొన్నిసార్లు మన ఇంట్లో మనం క్లీనింగ్ చేస్తే కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు కొన్ని సంవత్సరాల కింద చాలా భద్రంగా రాసి ఉన్నాం, మనమే చాలా కేర్ఫుల్గా పెట్టున్నాం. అది ఇయర్స్ గడిచిపోయింటది, బయటికి తీసిన అర్థమైతే పని లేని సంగతి అర్థమవుతున్నాం. హల్లెలూయా. ఆ రోజు కష్టపడేదాన్ని ఎంతో జాగ్రత్తగా దాచిదాన్ని చాలా సెక్యూర్గా పెట్టినాం, దాన్ని అన్ని పోయినాయి, అది మాత్రం ఉంది. అది ఈరోజు అక్కడ వస్తా అంటే అది అక్కడ రాదు. హల్లెలూయా. దాట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ వి డు. సాధారణ చేసేది ఇట్ విల్ మేక్ ఎన్ష్యూర్ దట్ హి విల్ స్టోర్ రాంగ్ థింగ్స్. తప్పు విషయాలు మన జీవితంలో వాడు కాపాడలేదు. హి విల్ స్టోర్ things that are not right in our lives. And Bible అంటుంది నాటబడిన నేర్చుకోవాలి. Be firm in your spiritual. ఆధ్యాత్మిక బలపడుతున్నా నేర్చుకోవాలి. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఒకసారి let's read once again. దొంగతనం హత్య యెహోవా మందిరములో నాటబడిన వారు వారు మన దేవుని ఆవరణలో వారు తిరుగు. కాబట్టి దిస్ వాట్ ద థీమ్, ఈ సంవత్సరానికి థీమ్ మాట నాటబడడం మనకు ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూద్దాం, యవనస్తుల జీవితం మనం చూద్దాం. దానియేలు మొదటి అధ్యాయం దానియేలు అంటే యవనస్తుల గురించి, షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే యవనస్తుల గురించి మనం చూద్దాం. ఈ యొక్క వ్యక్తుల గురించి వాళ్ళు ఎలా దేవుళ్ళు నాటబడున్నారు, హౌ దే బి ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అని సంగతి చూద్దాం. దాని కింద మొదటి అధ్యాయం 11 చదువుదాం. మా ముఖములను రాజు నియమించిన భోజనమును భుజించుచు బాలురాల ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన నపుంసకుల అధిపతి దానియేలు అనన్య మిషాయేలు అజర్యాను వారి మీద నియమించిన నియమకునితో దానియేలు భోజనములకు శాకాధారమును పానమును నీళ్లును నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినాలు మమ్మల్ని పరీక్షించు. మనకందరికీ దానియేలు ఒక స్టోరీ బాగా తెలుసు. దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగో నలుగురు యవనస్తులు ఇశ్రాయేలుకు సంబంధించిన యూదులకు సంబంధించిన బిలాంగ్ టు జూయిష్. ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు దేశం పట్టబడ్డదో, నెబుకద్నెజరు దీన్ని జయించినప్పుడు బాగా గమనించండి, దీన్ని జయించినప్పుడు వీళ్ళందరినీ బందీలుగా పట్టుకుపోయాడు. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంట? బబులోన్లో ఉన్నారు. బబులోన్ ఈ యవనస్తులందరినీ తీసుకొని పోయినాడు ఆ రాజు చాలా తెలియదు. నెబుకద్నెజరు రాజు కదా, ఆయన అక్కడున్న డబ్బును, బంగారమును, విలువగల వాటిని మాత్రం కాదు, కానీ అక్కడున్న యవనస్తులను తీసుకొని పోయాడు. ఇటు క్యాప్టివ్ ఆఫ్ ఆల్ ది యంగ్ పీపుల్. అంటే అందరి యవనస్తులు తీసుకుపోయినా కాదు, ఏ యవనస్తులు తీసుకుపోయింది వారు ఏబుల్ కదా, ఆయనకు పనికొస్తారు, నాకు పనికొస్తారు వీళ్ళు అన్న యవనస్తులందరినీ తీసుకొని పోయింది. బాగా గమనించింది. అక్కడున్న చాలాసార్లు ఏమైందండి కదా, ఈ డబ్బులు, అక్కడ బంగారం, అక్కడ ఉన్న వాటన్నిటిని దోచుకునేవారు. వాళ్ళు ఇల్లు పాడేసేవారు, వాళ్ళ మందిరాలు కూల్చేవారు. ఇవన్నీ జరుగుతుంది, కామన్ ఇది ప్రతి దేశం యుద్ధాలైనప్పుడు. కానీ ఒకటి జరిగింది ఏంటంటే, ఇక్కడున్న ఈ బబులోను నెబుకద్నెజరు రాజు వాళ్ళు వెళ్తూ ఏం చేసిందంట, అక్కడున్న యవనస్తులు, ఆల్ ద ఏబుల్ యంగ్ మ్యాన్, అక్కడున్న సామర్థ్యము గల మంచి యవనస్తులందరినీ పట్టుకొని పోయింది. ఏది పట్టుకుపోయింది? బబులోను దేశానికి పట్టుకుపోయింది. ఈ బబులోను దేశానికి పట్టుకుపోయిన తర్వాత, ఈ బబులోను దేశంలో ఆయన ఏమంటున్నారంటే వాళ్ళ పనులకి ఇక్కడ మనం ఎవరైతే తీసుకొచ్చినామో యవనస్తులు, ఇక్కడ ఇశ్రాయేల్కి ఏదైనా తీసుకొచ్చినామో, మీకు ఏ దేశాలు పట్టుకుంటే ఆ దేశాలకి తెచ్చిన వారి కానీ, వాళ్ళ దేశంలో ఉన్న వారి కానీ, ఈ యవనస్తులందరినీ మీరు కదా ట్రైన్ చేయాలి. ఏం ట్రైన్ చేయాలి? ఆ యొక్క బబులోను దేశంలో ఉన్న కదా ఏ సిస్టమ్ అవుతుందో ఆ సిస్టమ్ అంతా నేర్పించాలి.
ఎవరైతే టాపర్స్ గా ఉంటారో, ఇందులో ఎవరైతే కదా నైపుణ్యం గల వారు ఉంటారో కదా, మంచి పని చేయగల వారు, జ్ఞానవంతులు, తెలివివంతులు, who can do greater things చేయగల వారు ఎవరు ఉంటాడో వాడు కదా ఈ నా రాజ్యంలో పనిచేస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? This what the Satan does. Satan is a man. It captures your potential. నీకున్న సామర్థ్యాన్ని, నీకున్న తెలివిని, నీకున్న జ్ఞానాన్ని, నీకున్న చేయగల సత్తాన్ని అది ఏం చేస్తాడు? దొంగతనం చేస్తుంది. స్టీల్స్. అంటే దొంగతనం చేయడం, హత్య చేయడం. He wants that to be used in his kingdom. ఆయన దేశంలో వాడాలి, దేవుడు వాడి రాజ్యంలో వాడబడాలని వీళ్ళందరినీ తీసుకొని పోయాడు. బాగా వచ్చింది. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో కూడా అప్పుడు ఉన్నారు. అంటే సో వండర్ఫుల్ పీపుల్. వాళ్ళు తీసుకొని పోయిన తర్వాత ఈ నలుగురు యవనస్తులు ఎవరికి పనిచేశారంట? చాలా కాలం అన్య రాజులకే పనిచేసినారు, కానీ వాళ్ళు ఏ రోజు కూడా తిరిగి వచ్చి ఇజ్రాయెల్లో పనిచేయలేదు. They never worked in the kingdom of Israel. ఇజ్రాయెల్లో మాత్రం ఒక రోజు పనిచేయలేదు. వాళ్ళ ఉద్యోగాలన్నీ ఎక్కడ ఉన్నాయంట? బబులోను రాజ్యం ఉన్నాయి. వాళ్ళ పని అంతా వాళ్ళ పని బట్టి ఎవరు బాగుపడరు? బబులోను దేశము బాగుపడరు. బాగా వచ్చింది. యవనస్తులు ఎస్పెషల్లీ ఉంటారు. పీపుల్ ఆఫ్ డూయింగ్ జాబ్స్, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు. వీడు వెరీ కేర్ఫుల్. వినండి, దే ఆర్ ఆల్ బీన్ ఇన్ ద వరల్డ్. దానియేలు గొప్ప ప్రవక్త, అనేకమైన ప్రవచనాత్మకమైన సంగతులు దానియేలు రాసినాడు. ఈరోజు సెకండ్ కమింగ్ గురించి అనేక సంగతులు రాసినాడు. అనేకమైన సంగతులు ఈరోజు అవి నెరవేరుతాము. మిస్టీరియస్, అనేకమైన మర్మాలతో కూడిన పుస్తకం, అనేకమైన సంగతులు రాసినాడు. ఎక్కడి నుంచి రాసినాడు? ఇవన్నీ కూడా బబులోను దేశంలో ఉంటాయి. అక్కడ పర్షియా దేశంలో రాసినాడు. వీళ్ళందరూ కూడా అక్కడ పనిచేసిన, వీళ్ళందరూ కూడా అక్కడ దేవుడికి సంబంధించిన వారు అక్కడ ఉన్న ఎవరు కూడా ఇజ్రాయెల్లో పనిచేయలేదు. They never worked with Israel. ఇజ్రాయెల్ దేశాన్ని కానీ ఇజ్రాయెల్ రాజు కింద కానీ ఏ రోజు పనిచేసిన వారు కాదు. వాక్యం నుంచి ఒకసారి చెప్తుంది. చాలా మందికి ఏం చేస్తారు తెలుసా? There are two types of deceptions that happens in the Christian people. క్రైస్తవులు రెండు కదా భయంకరమైన సాధారణ భయంకరంగా మోసగిస్తారు. ఇఫ్ an able person, నువ్వు చాలా కదా సామర్థ్యం గల వాడు, తెలివి గల వాడు, జ్ఞానం గల వాడు, God has given wisdom, knowledge and good understanding, మంచి ఆలోచన శక్తి పెట్టి, మంచి చదువు దేవునికి ఇచ్చి, మంచి టాలెంట్ ఇస్తే, people need to work in the world. ఖచ్చితంగా నువ్వు లోకంలో పనిచేస్తావు. నాకు తప్పేమీ లేదు. There is no wrong in it. You will work in the world. ఖచ్చితంగా నువ్వు లోకంలో పనిచేస్తావు. డెఫినెట్గా నువ్వు పనిచేస్తావు. మనం తప్పేం లేదు. తెలివి జ్ఞానం ఉన్న వాళ్ళందరూ దేవుడు రాజ్యంలో పనిచేయాలా, దేవుడు మనుషులతో పనిచేయాలని రూల్ ఏమీ లేదు. You will be working outside. అవసరం చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు బయట పనిచేస్తారు. పనిచేస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు మన పని సార్థకం అవుతుంది, ఎప్పుడు మన పని వర్ధిల్లుతుంది, ఎప్పుడు మన పని స్థిరపరచబడుతుంది. మన దేవుడు మనకు ఎందుకు అవి ఇచ్చిండు, ఎందుకు మనం హెచ్చించుడు, ఆ దేశంలో కూడా లేకుండా ఆ లోకంలో దేవుడు మనం ఎందుకు హెచ్చింపు కలిగజేసిందన్న సంగతి నీకు గ్రహింపు లేకపోతే సాధారణ అది ఏం చేస్తారంటే అది మనం అనుకుంటాం మన సామర్థ్యంతోనో మన తెలివితోనో మనం ఇక్కడ వచ్చినాం కాబట్టి మనకి ఇంకా దేవుడితో సంబంధం ఏమీ లేదు. We don't have any relation with the world. అని చాలా మంది ఏం చేస్తారంటే దేవుడితో సంబంధాన్ని తుడిచిపెడతారు. They just break their relation with the world, with the people of God. దేవుడితో దేవుడి సన్నిధితో వాళ్ళ సంబంధాన్ని, ఎందుకంటే ఇక్కడ ఉన్నారు వాళ్ళు లోకంలో కాబట్టి లోకంలో వాడు ఏం చేస్తారంటే లోకం సిస్టమ్కి అలవాటు అయిపోయి దేవుని మరచి వారిగా ఉంటారు. హల్లెలూయా. ఇది ఒకటి మొదటి. రెండో రకం ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుండి కానీ లోకంలో పనిచేసిన దేవుడు ఎందుకు భయపడుతుంది కదా వారి కొన్ని రోజులు ఏం చేస్తారంటే అక్కడ పనిచేసి కదా వీడు ఏం చేస్తాడంటే సాధారణ ఎట్లా మోసం చేస్తారంటే వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ చర్చలో పడేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు హైలీ టాలెంటెడ్ కదా, చాలా గొప్ప నైపుణ్యం గల వారు ఉండొచ్చు కదా. వాళ్ళు దేవుడికి భయపడుతుంది గల వారు ఏం చేస్తారంటే వాళ్ళు ఉద్యోగాలు విడిచి తిరిగి మంది సంఘానికి వస్తా ఉన్నారు. They leave the job. ఆ ఉద్యోగాలను పెట్టి they coming back to the church again. ఇదో భయంకరమైన what work you have in the church unless నీకు స్పెసిఫిక్ గా దేవుడు పిలిచి నేను సంఘంలో పెట్టి సంఘంలో పని చేయమని తప్ప నీకు చర్చిలో పని లేదు. There is no work in you. ప్రతోడు ఏమైంది తెలుసా, కొద్దిగా భయపడుతున్న వాడైతే వాళ్ళు చర్చ్ చుట్టూ తిరుగుతారు కానీ వీళ్ళు లోకంలో సాక్ష్యంగా మాత్రం
హల్లెలూయా. Be a Christian in the world. బైబిల్ ఏమంటుందంటే నువ్వు లోకానికి దేనికి వెలుగైనా మనం లోకంలో వెలుగులో సంఘంకి వెలుగైనా చెప్పలేదు దేవుడేనా. You are the light unto the world. You have been planted also. Yeah, you belong to God. నువ్వు దేవుడికి సంబంధించిన వాడివే, నువ్వు దేవుడికి సంబంధించిన వాడే, దేవుడి సంఘానికి సంబంధించిన వాడే, దేవుడి సన్నిధిలో ఉంటున్న వాడే, ప్రార్థన పరుడే, దేవుడికి భయభక్తులు వాడే. బట్ దేవుడిని ఎక్కడ పెట్టిందంట? God has planted you in the world. లోకంలో పెడితే అక్కడ నువ్వు వెలుగుగా ఉండాలి, కానీ అక్కడ వెలిగించి మానేసి నువ్వు ఎందుకు వచ్చి మరి చెడు చేద్దాం అనుకో. Problem. There are two doors of people. God says, be a light unto the world. లోకంలో ఏముండాలంట? దానిలో చెప్పేది a Christian is a marketplace. చాలా సార్లు చాలా దేవనస్తులు చెప్పేది అదే. A Christian in the marketplace is more powerful than any other religious person on the pulpit. I'm telling you one second. A Christian in the religious place is more powerful than any religious person on the pulpit. Because you have God planted you to be a light there. దేవుడిని నాకు ఎందుకు పెట్టిందంటే ఒక వెలుగుగా ఉందని పెట్టింది. You are the secular obligation. You work to the world. లోకంలో పనిచేస్తారు, లోకస్తులో పనిచేస్తారు. But be a Christian. క్రైస్తవులుగా మనం నేర్చుకుంటాం. And God knows how to use you. You will learn to పనిచేసుకోవాలి తెలుసు. If you are connected with God, God wants to stand where He has planted. దానియేలు అంత భక్తిపరుడైనా, దానియేలు గొప్ప ప్రవక్త అయినా, దానియేలు దర్శనాలు చూసినా, దానియేలు కళలు భావం చెప్పిన గొప్ప దేవుడి ఆత్మ గల వాడైనా ఏ రోజు తిరిగి ఆయన యెరూషలేముకు పారిపోలేడు, యెరూషలేములో చేరలేదు ఆయన. హల్లెలూయా. దానియేలు 4 రాజులు పనిచేశాడు. He worked with 4 kings. ఎంతమంది రాజులు పనిచేసినాడమ్మా? 4 రాజులతో పనిచేశాడు. ఏ రాజుతో పనిచేసినా తన స్థాయి పెరుగుకుంటూనే పోయింది, కానీ కిందికి మాత్రం హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే if you are planted in the house of God, ప్రతిష్ఠితానికి నువ్వు చర్చకి రాకు, అట్లని చర్చ నుంచి బయటకు పోగానే నువ్వు దేవుడి సన్నిధి మర్చిపోయి అదే లోకంలో కలిసిపోతుంది. డేంజరస్ థింగ్స్. ఈ రెండు be a person who are planted in the house of God, but you be in the world. లోకంలో ఉన్నట్టు దేవుడు చేయబడ్డావు. God wants you to be a testimony. ఏ ఫీల్డ్ లో ఉంటావు డజంట్ మ్యాటర్. నువ్వు ఏ ఫీల్డ్ లో ఉంటావు డజంట్ మ్యాటర్. ఈ ఫీల్డ్ అంటారు ఏ ఫీల్డ్ లో నేను వెళ్తే ఆ ఫీల్డ్ లో వెళ్ళడం నేర్చుకో. Be a light unto the world. లోకానికి వెలుగై ఉండాలా, లోకానికి ఉప్పై ఉండాలని సంగతి చెప్తాను. దేవుడు దానియేలును అభిషేకించింది, కానీ దానియేలు ఏ రోజు దేవుడిని ఎత్తుకోలేదు. అది తీసుకొచ్చి బబులోనులో అప్పచెప్పినాడు కాబట్టి నేను ఇలా పని చేయను. దానియేలు వర్ధనకు కారణం ఏంటంటే బాగా ఆయన తీసుకుపోయి ఎక్కడ నుండి? యెరూషలేము నుండి తీసుకుపోయి, ఇశ్రాయేలు నుండి తీసుకుపోయి బబులోను దేశంలో పెట్టిన ఆయన మాట బట్టి ఉంది. ఆయన ఏడు నాటబడి ఉన్నట? దేవుని సన్నిధిలో నాటబడి. హల్లెలూయా. He is planted in the house. అతని కదా, అతని ఆలోచన, అతని తలంపులు కదా, అతని యొక్క మాటలు లేకుంటే ఆయన యొక్క ఆధారము దేవుని సన్నిధి. యెరూషలేము కూల్చబడని, మందిరం తీసేయబడని కదా, యెరూషలేము పట్టబడని, ఇశ్రాయేలు కదా రాజు పట్టబడ్డాడు. కానీ ఇవన్నీ జరిగిన దానియేలు గొప్ప సంగతి ఏంటంటే he never lost the hope in the God of Israel. ఇవన్నీ పాడైపోయిన ఇశ్రాయేలు ఏది కూడా అనుకూలంగా జరగలేదు. అయినా దేవుని యందు నమ్మకం ఉంచడం మాత్రము దానియేలు కానీ, షద్రక్ కానీ, మెషక్ కానీ, అబేద్నెగో కానీ ఏ రోజు తొలగించలేదు. ఇశ్రాయేలు పాడైపోయింది, మందిరం కూల్చబడని కదా, అక్కడ ప్రధాన యాజకులు కొట్టబడ్డారు, చంపబడ్డారు. రాజేయులు మనకి ఈ దేవుడితో పని ఏంటి? మనం ఏమనుకుంటే మనం ఈ రాజ్యంలో కాబట్టి ఈ దేవుడే గొప్ప అని అది వెళ్ళలే. హల్లెలూయా. ఈ నెవరంటే ఈ రాజు కదా మాకు ఆశ్రయం ఇచ్చిండు, ఈ రాజు కదా మాకు పొజిషన్ ఇచ్చిండు, ఈ రాజు కదా మాకు సంపాదించి ఇచ్చిండు, ఈ రాజు ఇంట్లో హెచ్చింపు దయచేసింది. ఏ రోజు కూడా ఇశ్రాయేలు కానీ యెరూషలేము కానీ మర్చిపోయిన వాళ్ళు నాకు వెలిగించబడమన్నారు. That's what it is. Planted in the house of God, you flourish in the house of God. దేవుని సన్నిధిలో నాటబట్టి ఆయన ఆవరణంలో నువ్వు ఏడున్నావని సంగతి అర్థం కాదు. నువ్వు ఆయన సన్నిధిలో కాబట్టి ఏడున్న లోకంలో ఇంకేడ పని చేసినా దేవుడు నీకు వర్తిల్లకుండా, కానీ ఎవడు దేవుని సన్నిధి ఆపలేడు. హల్లెలూయా. No one can stop you. The only thing is you need to be planted. 2 రకాల సంగతులు ఈ లోకంలో మోసం చేస్తాయి. ఒకటి విడిచిపెట్టి లోకంలోనే కలిసిపోతారు ఎవరస్తులు, లేదంటే ఇక్కడ భయపడుతుంది లోకం విడిచి
తిరిగి మనకి వెనకకన్నా వస్తుంది. ఈ రెండూ చేయకూడదు. దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడిని ఎలా పెట్టిండు, ఎందుకు పెట్టిండు, దేవుడికి ఆ సామర్థ్యం ఎందుకు ఇచ్చిండు, ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చిండు, ఆ తెలివి ఎందుకు ఇచ్చిండు, ఆ సామర్థ్యం ఎందుకు ఇచ్చిండు. God knows it. దేవుడు బాగా తెలుసు. And God wants you to be there where he has planted. ఏదైతే దేవుడు పెట్టినా ఉండవని నేర్చుకోవాలి. నీకు అనుకూలమైన ఉద్యోగం కాకపోవచ్చు, నీకు అనుకూలమైన కుటుంబం కాకపోవచ్చు, నువ్వు అనుకూలమైన పరిస్థితి లేకపోవచ్చు. God says పరిస్థితులు మార్చు. Be planted in the house. దేవుడి సన్నిధిలో ఉండగలిగితే, దేవుడి సన్నిధిలో అంటగట్టుబడి ఉన్నట్టయితే నీ పరిస్థితులు ఎన్ని మారినా నీపై మాత్రం ప్రభావం చూపవు. హల్లెలూయా. నీపై మాత్రం ప్రభావం చూపవు. That's what God says. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఈ నలుగురు దేవుడి సన్నిధిలో నాటబడ్డారు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు పట్టబడ్డారో రాజు చేత, రాజు సమకూరుతారో తీసుకుంటారో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి. ఒక సంవత్సరం తర్వాత ఆ సంవత్సరం రాజు యొక్క రూల్ ఏంటంటే, ఏదైతే ఇక్కడ రాజు తినే ఆహారం ఈ దేశంలో మేము ఏదైతే తింటామో అదే ఆహారం యవనస్తులకు అందరికీ పెట్టాలి. ఫీడ్ దెమ్ విత్ ద సేమ్ థింగ్. ప్రివిలేజ్ పీపుల్. బాగా గమనించారు. అక్కడ నుండి పందిరిగా తీసుకున్న వాళ్ళు వీడు భోజనం సరిపోవాలి అని దేవుడు ఏం చేసి అక్కడ తీసుకొచ్చి రాజు తినే ఆహారం ఇస్తే, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అన్నది ఏంటంటే ఈ ఆహారం మేము, ఎందుకంటే ఇశ్రాయేలు ఆహార పద్ధతులకు బబులోనియన్ ఆహార పద్ధతులు వేరు డిఫరెంట్. వీళ్ళ ఆహార పద్ధతులు వేరు, వీళ్ళ ఆహార పద్ధతులు వేరు. సేఫ్ లేదా ఉండాలంటే అది ఏమంటే మాకు కదా శాకాహారం వెజిటేరియన్ పెడితే చాలు, నీళ్ళు ఇస్తే చాలు చాలా మంది. అయితే ఆ అధిపతి అంటే వీళ్ళపై దానికి ఒకవేళ మీకు అది ఇస్తే, ఒకవేళ ఇది రాజు తెలిస్తే రాజు నన్ను చంపేస్తుంది అని దానియేలు అంటాడు. పర్వాలేదు, ఒక 10 రోజులు మాకు ఇచ్చి చూడు, 10 రోజులు మాకు మేము చెప్పిన భోజనం మాకు ఇవ్వు. రాజు తినే భోజనం అక్కర్లేదు, ఆ ప్రివిలేజ్ ఫుడ్ ఏం అవసరం లేదు. ఏదైతే గొప్ప రాజు తినే ఆహారం ఉందో అది మాకు అక్కర్లేదు. బట్ ఏదైతే మేము అనుకున్నామో అది ఇస్తే చాలు. ఇంతమంది కదా యవనస్తులు, ఒకవేళ మేము వాళ్ళకంటే శ్రేష్టత కనబడకుండా మంచి కనబడకపోతే ఏది ఇచ్చినప్పుడు మేము తింటామని. హల్లెలూయా. ఎందుకంటే దానియేలు ఉన్నాను మాట్లాడండి. దానియేలు knows we are planted in the house of God. దేవుని సన్నిధిలో మేము అంట కట్టబడున్నాం. మేము వర్ధిల్లితే దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదంతో వర్ధిల్లుతాం, కానీ లోకమున్న వాటిలో మేము వర్ధిల్లమని డిసైడ్ అయితే చూడండి. హల్లెలూయా. యు నీడ్ టు అండర్స్టాండ్. నువ్వు నాటబడితే లోకంలో ఏ ఉద్యోగం ఉంది, ఏ వ్యాపారం ఉంది, ఏం జరుగుతుంది, మై చర్చ్ దట్ మే హ్యాపెన్. ద బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఆశీర్వాదం దేవుడి నుండి వస్తుంది, మేలు దేవుడి నుండి వస్తుంది, కాపుదల దేవుడి నుండి వస్తుంది, సంరక్షణ దేవుడి నుండి వస్తుంది. లోకమన్నీ కనబడ్డా దేవుడు అనుమతించే నీ జీవితం లేదు. నాకు కూడా ఒక దేవుని చేత, నాకు జ్ఞానం చేత సంపాదించిన, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు God doesn't will, that's not possible. లేవనండి నుంచి చూడండి. Give me the food that we require. ఆ నపుంసకులు అధిపతితో మాట్లాడుతున్నారు, అది ఇచ్చేయండి, మాకు అది ఇస్తే చాలు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియమములతో దానియేలు ఇట్లనెను: భోజనముకు శాకాహారములను, పానములను, నీరును నీ దాసులముగు మాకిచ్చి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుల ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట, 10 దినములైన తరువాత వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖము కంటే సౌందర్యముగా కనబడెను. హల్లెలూయా. ఏమైనా అక్కడ ఉన్న అందరికంటే ఎవరైతే కదా శ్రేష్టమైన ఆనందం తిన్నారో, ఈ లోక సంబంధం తిన్నారో, వారి కంటే కూడా అధికంగా దేవుడికి తెచ్చేసి. ఎందుకంటే వారు ఎక్కడ నాటబడినంట? లోకంలో నాటబడదు. దేంట్లో నాటబడ్డమ్మా? దేవుళ్ళు నాడు, దేవుని సన్ను నాటబడదు. కాబట్టి ఏది వాళ్ళు తిన్నా, ఏది వాళ్ళు తాగినా దేవుడి నుండి వాళ్ళు కదా ఆ కృప పొందుకున్నారు. కాబట్టి
అందరికంటే వాళ్ళ ముఖాలు ఎలా కనపడ్డాయంట? సౌందర్యంగాను కలగాను బాగా గమనించింది. బందీగా తీసుకొచ్చబడ్డ వీళ్ళు దేవుని కదా కృప చేత రాజు యొక్క సన్నిధికి నడిపించబడతా ఉన్నారు. వాస్తవం వాళ్ళ దేశంగా, వాళ్ళకు అనుకూలమైన రాజుగా, వాళ్ళకు అనుకూలమైన రాజ్యంగా వాళ్ళు ఆరాధించే దేవుడు ఆ దేశంలో లేదు. అయినా వీళ్ళు ఎక్కడ నాటపడ్డారు? దేవుని సన్ను నాటపడ్డారు కాబట్టి, దేవుని వాళ్ళు మరవలేదు కాబట్టి ఎక్కడ పెట్టినా వాళ్ళు వర్తిన్నారు. ఆదికాండం మనం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. జెనసిస్ 26 ఫస్ట్ వర్స్. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అబ్రహాము దినం వచ్చిన కరువుగా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. బాగా గమనించండి. నీ పరిస్థితి, నీ స్థితి నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. మరోసారి చెప్తున్నా, నీ పరిస్థితి, నీ స్థితి నీ జీవితంలో ప్రభావితం చేస్తే నువ్వు దేవుడిలో నాటబడి ఉంటే నీ పరిస్థితులు, నీ స్థితిగతులు నేను ప్రభావం చేయవు. నాట్ ఇంపాక్ట్. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాం దినంలో ఒక కరువు వచ్చింది, అట్లనే ఇస్సాకు దినంలో ఒక కరువు వచ్చింది. హల్లెలూయా. కరువు అనేది సర్వసాధారణం, సమస్యలు అనేది సర్వసాధారణం, పరిస్థితుల మారడం అనేది సర్వసాధారణం. అబ్రహాం దినంలో కరువు వచ్చింది, ఆయన కుమారుని ఇస్సాకు దినాల్లో కరువు. అబ్రహాం జీవించి మంచి కదా వయసులో చనిపోయింది, తన కుమారుడు జీవిస్తాడు. ఆయన టైంలో కూడా కరువు వచ్చింది. అవి కరువు వస్తే చావే మనం. హల్లెలూయా. మనకి ఎవరికి కూడా కరువు సంగతి లేదు, ఎందుకంటే ఎవరికి కూడా మనం ఫుడ్ లేకుండా ఉండేది. కానీ గుర్తుపెట్టుకోండి, అబ్రహాం దినంలో కరువు వచ్చింది, ఇస్సాకు దినంలో కరువు వచ్చింది. మనం చూస్తే 12వ వచనం చదవమ్మా. ఇస్సాకు ఆ దేశమున్న వాడై విత్తనము వేసి, ఆ కరువులో ఇస్సాకు ఏం చేసినట్ట? విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతర ఫలం పొందాను. హల్లెలూయా. ఏడా కరువు, ఏడా కరువు. ఆ సంవత్సరం కరువు వచ్చింది. కరువు వచ్చిన ఇస్సాకు భయపడలేదు. ఇస్సాకు ఏం చేయాలని తోచేది, ఏం చేయాలని టెన్షన్ కాదండి. ఏమనంటే ఆయన పని అని చేసుకుంటూ పోయి ఆయన ఏం చేయాలా? ఆయన పంట వేయాలి అని ఏం చేసినట్ట? ఇస్సాకు 12వ వచనం. ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించింది కనుక ఆ మనుషుడు ఎక్కడ కరువులో, కరువులో అనే సంగతి ఎక్కడ వరకు వెళ్తున్నాడు? కరువు. ఎందుకంటే ఈయన నాటపడ్డది ఎక్కడ? దేవుని ఆవరణం. He's been planted in the house of God. ఇస్సాకు ఇక్కడ నాటబడ్డాడు, దేవుడు ఆవరణం నాటబడ్డాడు. కాబట్టి ఆ దేశంలో కరువు వచ్చినా, ఆ దేశంలో సమస్య వచ్చినా, ఆ దేశంలో ఇబ్బంది అయినా, ఆ దేశంలో ఉంటున్నా ఇస్సాకు మాత్రం నాటబడ్డది దేవుడు ఆవరణం. కాబట్టి దీవించబడ్డ రాజ్యం. హల్లెలూయా. నీవు ఆలోచన ఏంటో నాటబడి బాగా మంచి నీ ఆలోచనలు తీసుకొని లోకంలో నాటి నువ్వు ఈ దేవుని సంఘానికి వచ్చి ప్రార్థన చేసి ప్రమాణాన్ని దీవించండి. నువ్వు వాటిలో, ఎందుకంటే నువ్వు నాటబడ్డావు లోకంలో నాటబడి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు వాటిలో. హల్లెలూయా. చాలా మంది సమస్య యు ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద వరల్డ్ అండ్ వాస్ గ్రాంట్ టు బ్లెస్ యు. నువ్వు లోకంలో నాటబడ్డావు, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను కాపాడాలి, దేవుడు నిన్ను సంరక్షించాలి. బట్ sure that's not possible. Be planted in the world but myself, and you cannot expect from God. God says be planted in the house of God. దేవుని సన్నిధిలో ఉండగలిగితే నువ్వు ఎక్కడున్నా వర్ధిల్లుతావు. హల్లెలూయా. నేను ఏదేసినా, ఏ సమస్య వచ్చినా, ఏ శత్రువు వచ్చినా, ఎంతమంది విరుద్ధంగా నిలబడ్డా, ఎంతమంది యుద్ధం కలిగిస్తే కదా వాళ్ళు కదా ప్రాణం కలిగేసినా నువ్వు మాత్రం వర్ధిల్లుతూనే ఉంటావు. ఎందుకంటే నువ్వు నాటబడ్డది ఎక్కడ? దేవుని సన్నిధి. నీ బైబిల్ అంటున్నా దేవుని మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణలో వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఇది మాట. కాబట్టి దానియేలు ఏం చేసింది తెలుసా? ఎక్కడ నాటబడ్డాడు? దేవుని సన్నిధిలో నాటబడ్డాడు. కానీ ఎక్కడ వర్ధిల్లుడు? బబులోను దేశంలో వర్ధిల్లుడు. దాని తర్వాత పారసీక దేశం నుంచి వర్ధిల్లుడు.
అక్కడ నలుగురు రాజులు వచ్చిన తన జీవితం కాలం నలుగురు రాజులు లేరు అద్భుతమైన పొజిషన్ ఆయన పనిచేసింది. ఎందుకు తెలుసా? ఆయన నాటబడిన దేవుడు కాబట్టి. ఆయన ఏ రోజు చదవలేదు. ఆయన సింహంలో బోర్డు వేస్తే కూడా భయపడలేదు. ఆయన విరుద్ధంగా కదా మనుషులు చంపాలని ప్రాంతాలు వేసినా భయపడి ఆయన నాటబడిన దేవుడు కాబట్టి. హీ వాస్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. కాబట్టి ఏ రోజు దొరికింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను పట్టుకొని తీసుకొని అగ్నిగుండంలో వేసిన భయపడలేదు. అగ్నిగుండంలో నడుచుకుంటే ఎందుకు తెలుసా? వాళ్ళు నాటబడ్డది దేవుడి సన్నిధిలో కాబట్టి. అగ్ని వాళ్ళని ఏమి చేయలేకపోయినట్టు నువ్వు ఎక్కడ నాటబడితే దాని యొక్క ఫలాన్ని పొందుకుంటావు తప్ప ఒక దగ్గర నాటబడి ఇంకొక దగ్గర నుండి ఫలాలు రావాలంటే అది సాధ్యపడే విషయం. ఇఫ్ యు ప్లాంటెడ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎక్స్పెక్ట్ గాడ్ టు బ్లెస్ యు, దట్స్ నాట్. లోకంలో నాటబడి దేవుడిని దీవించాలి అది సాధ్యపడే విషయం కాదు. దేవుడి సన్నిధిని భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుడి సన్నిధిని ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు. టైం పాస్ ఇక్కడ నుండి అక్కడి నుండి ఇక్కడ నుండి దేవుని నేడు నాటిలు అక్కడ నుండి దేవుడి సన్నిధిలో నిలబడు. దేవుడు ఏడున్న దేవుడిని పాటింపజేస్తుంది. కారణం ప్లస్ ఆశీర్వాదం దేవుడు వస్తుంది. ప్రతి మనిషిని పరలోక మందున తండ్రి వల్ల మనకు అనుగ్రహించింది. Every good and perfect gift come from the Father of lights in heaven and earth. అక్కడ నుండి వస్తుంది తప్ప నువ్వు చేసిన పనుల్లో, నీకు సహాయపడుతున్న వాటిలో, నువ్వు చేసిన ఉద్యోగంలో, చేస్తున్న వ్యాపారంలో కాదు. కమ్స్ ఫ్రమ్ గాడ్. హెచ్చింపు, ఘనత, ఆశీర్వాదం దేవుడి నుండి కలుగుతాయి తప్ప కాపుదల, భద్రత, సంరక్షణ, పోషణ దేవుడిని కలుగుతుంది తప్ప లోకంలో ఉన్న సిస్టమ్ తో కాదు. దాని అత్యున్న స్థితిలో పోయింది. అంటే బబులోను రాజ్యంలో గొప్పవాళ్ళు లేరా? విమర్శలు లేరా? సామర్థ్యం గల వాళ్ళు లేరా? మనం చూస్తే బయట ఏమంటుందంటే, మనం చూసినట్టయితే 10వ వచనం దానికి నేను ముందు 10వ వచనం. మీరు అన్నపానములను నియమించి రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ ఈ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయములు కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియమనితిని దానియేలు ఇట్లనెను. భోజనములకు శాఖాధాన్యములను పానములకు నీళ్లు నీ దాసులకు మాకిచ్చి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖలను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియమకుడు తీసివేసి, ఎప్పుడైతే మీరు కదా వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసినారు, దేవుడిపై ఆధారపడి వాళ్ళకు భోజనం వాళ్ళకు మెనూ ఇచ్చినారు. ఆ మెనూ వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళు తిరుగుతారు. కాబట్టి ఏం చేసింది రాజు అధిపతి? ఇదే మెనూ కంటిన్యూ చేసింది. రాజు యొక్క ఆదేశం పక్కకు పెట్టింది కదా, సేమ్ మెనూ లాస్ట్ వరకు కంటిన్యూ చేసింది. అదే మెనూ వాళ్ళు పెట్టి వారికి శాఖాధాన్యములు ఇచ్చెను. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల దేవుడు వారికి ఎవరు ఇచ్చినది? చాలా చల్లగా ఉంటుంది. నేను బాగా చదువుకున్నా, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు చదువు వస్తుంది, నేను ఎక్స్పెల్ అవుతాను, నేను టాపర్ ఉన్నా. మై చర్చ్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఒకటే ఇంట్లో చదువు వస్తుంది, చదువున్నాను. ఒకటే ఇంట్లో దేవుడు దీవిస్తాడు, కొద్ది కిందికుంటాడు. ఒకటే ఇంట్లో కదా కొన్ని పీజీస్ కంప్లీట్ చేస్తారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్ వస్తుంది, కొన్ని రాదు. అంతా మాత్రం వచ్చిన గ్రేట్ అని రావడం తప్పని కదా. దట్స్ నాట్. వాళ్ళు ఏముందంటే స్పష్టంగా చదువు ఏముందంట, దేవుడు వారికి ఏమి ఇచ్చినట్ట, మరి ఎవరిచ్చినట, ఎవరిచ్చారు నాశనం ఎవరిచ్చారు? దేవుడు వారికి చాలా మంది
They boast in many things. One calculation mistake makes it great things. ఒక చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయితే మన జీవితాలకి తాళమాన అయిపోతుంది. అండ్ గాడ్ ప్రొటెక్టర్ దేవుడు కాపాడి. ఆ రోజు మనకు ఉద్యోగం రాకపోతే, ఆ రోజు మనకు సీట్ రాకపోతే, ఆ రోజు మనం చదువున చదువు మనం కంప్లీట్ చేయకపోతే, మనం చేసిన ఆలోచన దేవుడికి స్పందింపలేకపోతే, ఇమాజిన్ చేసిన ఎప్పుడన్నా ఆ నంబర్లో మనం ఇంకో నంబర్ మనం వచ్చింది, వేరే నంబర్ వచ్చింది. ఆ రోజు అలానే ఇంటర్వ్యూ తీసుకున్నాను మనకి నచ్చకపోయింది. We ever think about it? రాజులకు దేవుని చేతిలో ఉన్నది. It's in the hands of God. ఈ రోజు మర్చిపోదు. Do not boast on your things. అది చెప్తున్నాను. Be planted in the house of God. ఎవడు దేవుని మందిరం నాటబడ్డాడు, తగ్గింపు గలవాడు మాత్రం దేవుని ఆవరణలో నాటబడ్డాడు. Because he knows that's a blessing comes from. Keep reading it. ఈ నలుగురు ఏమనగా దేవుని వారి జ్ఞానము సకల శాస్త్రతో వివేచనము అనుగ్రహించింది. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భాగములను గ్రహించి తెలియగలవాడే. దిస్ ఇస్ వాట్ గాడ్ సెడ్. ఎందుకంటే దేవుని ఆవరణలో నాటబడ్డారు కాబట్టి దేవుడు వారికి సర్వ జ్ఞానం ఇచ్చింది. ఈ జ్ఞానం ఎక్కడ వాడబడ్డది? ఎక్కడ వాడబడ్డదమ్మా? ఎవరి కోసం వచ్చింది జ్ఞానం? బబులోను దేశంలో రాజు కోసం వచ్చింది. హల్లెలూయా. ఈ జ్ఞానం ఎక్కడ అవసరం వచ్చింది? బబులోను దేశంలో ఉన్న రాజు అక్కడికి వచ్చింది. ఇశ్రాయేల్లో ఉన్న రాజు అక్కడికి రాలేదు. Come on church. And most of people who think they are very spiritual and leave the word and come back to church. Don't do that. కొంతమంది కాదు. They think they are very spiritual. కాల్ ఉన్న దేవుడు దేవుడు రిజైన్ చేస్తుంది. Come back to church. God said, they would give it a specific reason. No, I want to do something from God. You would put clear, నేను దేవుడు కొరకు ఏమని చేయాలి? నువ్వు ఏం చేస్తావు పక్కకు దేవుడు అడిగినాను. Did ever God ask you to do something? To leave the job and come back? అమ్మాయి వచ్చింది, అమెరికన్ స్టూడెంట్, నాకు ఇక్కడ వచ్చింది, మన చర్చ్కి వచ్చింది. ఆమె చూద్దా దగ్గర చర్చ్కి వచ్చేది, ప్రేయర్ చేసింది, నేను ప్రేయర్ చేసి పంపించేది. అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఫైన్ డే వచ్చింది, అందులో నేను మెడిసిన్ వదిలేస్తున్నాను. ఏమైంది? వై? నేను మెడిసిన్ వదిలేస్తున్నా, 4th ఇయర్ నేను వదిలేస్తున్నా, నేను కంటిన్యూ చేయాలి, నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నాకు అనిపిస్తున్నాను. నీకు అనిపించడం కాదు, నీకు అనిపించింది ఏ బట్టి ఇంకెవరు గాడాసి నీకు తెలుసా? నేను వద్దని చెప్పిన అమ్మాయి, don't do that if you're not క్లియర్గా దేవుడితో చెప్పండి, క్లియర్గా దేవుడితో మాట్లాడండి. నువ్వేదో దేవుడికి చేస్తా సాధిస్తాను. No, that's not the right way to come to the presence. God will call you and he will establish. పిలిస్తే స్థిరపరుస్తాడు. వదిలేసింది ఆమె. నేను నచ్చి చెప్పిన మాట నచ్చలేదు, పాస్ లేకపోతే నేను పాస్ చెప్పిన మాట నాకు నచ్చలేదు, నేను వాస్తవం ఇచ్చేవచ్చు. ఎవరు మాట్లాడు? Satan deceives you. God మెడికల్ సీట్ మీకు అందరూ తెలుసు ఎంత ఎక్స్పెన్సివ్. కొంతమంది దేవుడు ఇస్తారు. దేవుడు నేను ప్లేస్ కెన్ వెయిట్ ఇన్ అవర్ ఆ లోకల్ కొద్దిసేపు ఆగలేవా? వాట్స్ దేర్ ఇన్ ద చర్చ్ నౌ? అంత అర్జెంట్గా ఏముంది చర్చ్ నువ్వు చెప్పు నాకు? దట్స్ ఎ డిసెప్షన్. దట్స్ ఎ డిసెప్షన్ దట్ మోస్ట్ ఆఫ్ ది యంగ్ పీపుల్ ఫేస్. చాలా మంది యవనస్తులు, చాలా మంది మిడిల్ ఏజ్ వాళ్ళు ఫేస్ చేస్తారు. కొంచెం మంది దేవుడికి భయభక్తి గలవాడు ఫస్ట్ దేవుపక్క పెట్టి దే స్టార్ట్ గ్రోయింగ్ అన్ చర్చ్. నో, డోంట్ గో బిహైండ్ ద చర్చ్. నో, you have no place here. God has wanted you to be in our లోకంలో వెలుగై ఉండు. సకల జ్ఞానము, సకల విద్యను, శ్రేష్టతము సమస్తము దేవునికి ఇచ్చి ఏడున్నామన్నాడు. బబులోనులో ఉండు. దానియేలు బబులోనులో ఉండు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ పంపినారు. దేవుని మహిమార్థం నడుగబడరు. దేవుని మహిమ గొప్పగా కదా వాళ్ళు దేవుని యొక్క కార్యాలు బబులోను దేశంలో చూసినట్టుగా that's the greatest ministry that ever did. అంత గొప్ప పరిచయం అఫీషియల్గా చేసింది. అఫీషియల్ బబులోను అఫీషియల్గా ప్రకటించబడ్డది. వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. ఇంకొక సమయం రాజు మరి ముందునే చెప్పిందంట, దిస్ ఇస్ ద గాడ్ వి హావ్. నిజమైన దేవుడు అంటే ఈయననే అని ఎవరు చెప్పిందంట? ఈ సాక్ష్యం కాదు. పెట్టుకున్న బబులోను రాజు నెబుకద్నెజర్ రాజు ఈ సాక్ష్యం పలికి, పారసీక రాజు ఈ మాట పలికి. దాట్ షుడ్ బి నీకు లోకంలో పెట్టబడ్డది వెలిగేయడానికి కానీ ఊకొచ్చి సంఘంలో కూర్చోడానికి లేదు. అందరూ బాగానే ఉంటారు, ఎందుకంటే నీకేం ప్రాబ్లం లేదు. చాలా మంది మోసపోతున్నారు.
చాలా మంది ఉద్యోగాలు ఇచ్చిపెట్టి, చాలా మంది కదా చర్చస్ ఇచ్చిపెట్టి ఇంకేదో చేద్దామని ఇంకేదో షూర్ చెప్పి ఒకటే అంట, పరిచయం చేయడం మంచిది కదా అంటున్నారు. ఇఫ్ దేర్ ఇస్ ఎ కాల్ ఫ్రమ్ గాడ్, దేవుడు స్పెసిఫిక్ అరేంజ్ వచ్చి పరిచయం చేయి. లేదంటే సంఘానికి మీ సాధ్యపడక సహాయపడదు. మీకు తలాంటి ఉండొచ్చు, గిఫ్టింగ్ ఉండొచ్చు, పాడగలవచ్చు, పని చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ సర్ద కానీ సమయం ఉన్న సమయం వచ్చి పని అంతే తప్ప అవన్నీ వదిలిపెట్టి లోకం వదిలిపెట్టి చర్చలో పని డోంట్ బీ సో ప్లేస్. ఇమాజిన్ చేయండి, ఆ రోజు పాడిపోయింది శత్రుఘ్నేశ్వర దేవుడు మాకు చాలా తెలివి జ్ఞాన విషయం తిరిగి వాళ్ళు విషయాన్ని పోయింది. నేనే అంత కొన్ని కొంచెం నేను రచన కాబట్టి తిరిగి రాజులేరు పోయింటే నేనే లీవ్ పెట్టిపోయిందా గోడగట్టడానికి రాజు దగ్గర లీవ్ పెట్టిపోయినామా, అది ఏం లీవ్ అప్లై చేసి నేను అప్లై చేసిన ఓ లీవ్ అప్లై చేసిపోయింది. నేను అది కంబ్యాక్ అని తిరిగి వస్తాను. God wants His people to be a light in the world. లోకంలో మనం చీకటి లోకంలో మన సంఘంలో లేదు. మన జనాలు లైట్ కింద టార్చ్ పడుతుంది రాక మనుషులు చీకటిలో పాడైపోతారు. పీపుల్ నీడ్ ఆన్సర్స్, దే జస్ట్ వెయిటింగ్ హూ కెన్ హెల్ప్ దెమ్. తెలియదు, ప్రతి ఒక్కడు చర్చికి రాలేదు, ప్రతి ఒక్కడు పాస్టర్ నిలవలేదు. కెన్ యు బి ఎ లైట్? అంత పెద్ద చీకటిలో చిన్న నిలబడితే పీపుల్ విల్ కమ్ టు అండ్ ఆస్క్ యు వాట్ యు వాంట్. ఇప్పుడు జరుగుతుంది when you are planted in the house of God. దేవుని ఆవరణలో నాటబడితే అసలు నాటబడ్డా వర్ధిల్తావు. నువ్వు ఇక్కడ నాటబడ్డావు, లోకంలో ఫలించడం దేవుడు అంటే నువ్వు బహుగా ఫలించవలన, నువ్వు బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటేవాడు. నువ్వు బహుగా ఫలించవలన తండ్రి మహిమపరచబడతావు. గొప్పగా సాక్ష్యం చెప్పినంత మాత్రం తండ్రి మహిమపరచబడతావు. నువ్వు ఫలిస్తున్నావా లోకంలో? బీయింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ రోజు అక్కడ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం అది వదిలిపెట్టి, మనం అది విడిచిపెట్టి ఉన్నొచ్చిన సాక్ష్యం పట్టుకో చర్చ్ తర్వాత చదువు దుఃఖిన చాలా మంది ఉండేవారు. ఈ చర్చ్ కాదు ఇంకో చర్చ్ అందరు చర్చ్ అందరు పట్టుకునే అందరు సపోర్ట్ కొట్టారు. పోయి బయట ఇదే సాక్ష్యం పోయి బయట చెప్తున్నావు. ఒక్కడు చెప్పుంటాడు, మీరు పక్కన ఉన్న దోస్తుకి చెప్పుంటాడు. మీరు ఈ చర్చ్ కానీ ఆ చర్చ్ చెప్తారు, ఆ చర్చ్ కానీ ఈ చర్చ్ చేసుకొని చెప్తారు. నీకు ఏం పని చేస్తావు? వాట్ కెన్ హ్యాపెన్ ఇన్ ది చర్చ్? ఎంత సాటన్ డిసీవ్స్ పీపుల్. మీకు సామర్థ్యం దేవుడు ఇచ్చింది ఇక్కడ అక్కడ వర్ధులు ఉంది. ఈ వర్ధులు కారణం ఏదో నుంచి కూడా పడుతుంది. ఏమైతుంది ఎంత జరుగుతుంది? దీనికి కారణం ఏంటి? ద పీపుల్ వాచింగ్ మనుషులు గమనిస్తామా? సంఘంలో ఎవరు గమనిస్తారు? తెలుసా నీకు ఆ సంగతి? మీరు అనుకున్న సంఘంలో చాలా భక్తిపరుడు, ఐ హావ్ గ్రేట్, దేర్ ఇస్ నథింగ్ ప్లేస్ ఇన్ ద చర్చ్. పీపుల్ ఆర్ వాచింగ్ ద వరల్డ్. పౌలు సీలను తీసుకొచ్చి ఎక్కడేసినమ్మా? చెరసాలలో వేస్తే రాత్రి ఏం చేసిందంట? బికాస్ దేవుడు నాటపడ్డాడు, పాటలు పాడుతూ ప్రార్థన చేయడం. ఖైదీలు ఎవడు వింటున్నామా? దేర్ సమ్వన్ టు లిసన్ టు యు అవుట్ సైడ్. బయట వినడానికి నువ్వు ఆడు నోరు మూసుకొని చేస్తే పీపుల్ ఆర్ డిసీవ్డ్. మనుషులు మోసపోతారు. కమింగ్ బ్యాక్ అండ్ డూయింగ్ సంథింగ్. డోంట్ బీ ఇన్ ద చర్చ్. ఐ టెలింగ్ మై చర్చ్. నేను మీ పాస్ చెప్తున్నాను. అన్లెస్ మీకు స్పెసిఫిక్ కాల్ ఉంటుంది తప్ప, ఖచ్చితమైన దేవుని యొక్క ప్రాణి ఉండి పిలుపుంటే తప్ప డోంట్ కమ్ బ్యాక్. బీ ద వర్డ్, బీ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇక్కడ నాటబడి ఉండు, ఫలించడం మాత్రం లోకంలో ఫలించు. హల్లెలూయా. బీ ఫ్రూట్ఫుల్ దేర్ అండ్ పీపుల్ విల్ కమ్ అండ్ ఆస్క్ యు ఎందుకంటున్నావు. పీపుల్ నీడ్ ఆన్సర్స్. లోకం అనేకులకు వెలుగు అవసరం ఉంది, అనేకులకు చిన్న మాట అవసరం ఉంది, అనేకులకు చిన్న గైడెన్స్ అవసరం ఉంది, అనేకులకు చిన్న ప్రార్థన అవసరం ఉంది, అనేకులకు చిన్న ఒక దారి చూపిస్తుడు కావాలి, అనేకులకు కదా బలపరుస్తుడు కావాలి, అనేకులకు కొంచెం ప్రోత్సహిస్తుడు కావాలి. ఇది కాదు, ఇట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా జరుగుతుంది, ఇది కూడా అవుతుంది అని. పీపుల్ ఆఫ్ వర్క్, పీపుల్ ఆర్ కదా జస్ట్ రన్నింగ్ బిహైండ్ ఎవ్రీ స్మాల్ థింగ్. Can you be a light in the world? లోకంలో వెలుగు ఉంటుంది. ఎందుకు? నువ్వు నాటబడితే ఇవన్నీ జరిగితే, నువ్వు నాటబడలేవు పరిస్థితి మాత్రం. చాలా మంది లోకంలో నాటబడి సంఘాన్ని వదిలిపెట్టేవాళ్ళు. అవన్నీ టూ థింగ్స్ దట్ సాధ్యం లోకంలో చూస్తున్నది రెండు సంగతి జరుగుతున్నాయి.
వాళ్ళు లోకం విడిచిపెట్టి చర్చ చేయదు, నువ్వు చర్చ విడిచిపెట్టి లోకంలో చేయదు. ఐదర్ ప్లేస్ రెండు తప్పే. దేవుని సంఘం నాటపడు, బయట ఫలించు, అభివృద్ధి పొందు, విస్తరించు. నువ్వు షుడ్ బి ఎవ్రీ ఫీల్డ్ అంట. క్రైస్తవుడు ప్రతి ఫీల్డ్లో ఉండవలసిన వాడే. ఈ ఫీల్డ్ ఎవ్రీ ఫీల్డ్. బట్ గాడ్ వాంట్స్ యు టు బి దేర్ అండ్ బి ఫ్రెష్. ఏ ఫీల్డ్ అయినా ఎంచుకో. దేవుడి నన్ను ఉన్నామంటే నిలబెడితే దేవుడు ఖచ్చితంగా నేను నీ కుటుంబాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను తప్ప ఇంకోటి. షడ్రక్ మేషక్ అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ శ్రేష్టమైన జ్ఞానం, తెలివి, జ్ఞానం అందించిండు. దట్ యు విల్ వర్క్ ఇన్ ద వరల్డ్. లోకంలో పనిచేసి నువ్వు వర్ధిల్లితే పీపుల్ విల్ టెస్టిఫై అబౌట్ గాడ్. దేవుని గురించి వాళ్ళు మాట్లాడతారు, నేను దేవుని గురించి వాళ్ళు అడుగుతారు. అంతే తప్ప నువ్వు చర్చ్లో కూర్చొని పని చేస్తావు. వాట్ వర్క్ యూ హ్యావ్ ఇన్ చర్చ్? Just need to understand. మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, can we be a testimony in the world? దేవుడు కోరుకుంటున్నాడు, నీవు దేవుని ఆవరణ నాటబడితే ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు, అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు, విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఫలిస్తలేవు, అభివృద్ధి పొందలేవు, విస్తరిస్తలేవు. ఒకసారి మనం నాటబడి ఉన్నామా లేదా అన్న సంగతి చూసుకోవాలి. ఆ విస్టిల్ ప్లాంట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. నాటబడి లేకుంటే నేను ఫలింపలేదు కాదు. నాటబడి ఉంటుంది అంటే లేకుంటేనే మన జీవితంలో పాల్పడించాలి. నాటబడి లేకుంటేనే మన జీవితాల అభివృద్ధి అనేది కనపడదు. వి ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ ఫ్లరిష్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. మీతో నాతో చెప్తాను, లాస్ట్ ప్లాంటెడ్ అనే మాట మీరు సహకరిస్తాను నేను చెప్తాను. షడ్రక్ మేషక్ అబేద్నెగో, దానియేలు, ఈ తరం కాదు. నేను చెప్పేది ఒకటి, ఊరికే వదిలిపెట్టారు. దేవుడు నన్ను కల్చర్ పిలిస్తే ఆల్మోస్ట్ 1.5-2 years లేట్ అయింది నేను రావడానికి. ఐ వాజ్ నాట్ రెడీ టు కమ్. ఎందుకంటే నాకు తెలిసి ఉద్యోగం విడిచిపెడితే ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆమె రెసిడెంట్ నేను రావడానికి చాలా ఇబ్బంది అయింది. నేను చాలా ఇబ్బంది టు లీవ్ మై ప్లేస్ అండ్ కమ్ అండ్ స్టాప్. ఈరోజు నాకు అనిపిస్తుంది ఆశ్చర్యం సార్, మా పీపుల్ ఎవరీ పీపుల్ విల్ కమ్. నాట్ వెరీ గుడ్. ఐ జస్ట్ మేడ్ వన్ థింగ్ టు వర్క్. ఒకటే నా దేవుడు నాకు బాగా వచ్చి చెప్పింది ఒకటే. ఆ రోజు దేవుడితో చెప్పింది ఒకటే. నేను ఇది ఏడు జరిగిందంటే అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ దగ్గర బాగా ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ మేము ఉన్నాం, అక్కడ ప్రాజెక్ట్ నడుస్తున్నాం, అమృత్సర్లో ఉన్నాను. మధ్యాహ్నం ప్రాజెక్ట్ చేసి ఉద్యోగం విడిచిపెట్టాలా, ఇది చేయాలా. అసలు ఓన్లీ మాట తింటున్నాను, దేవుడితో కూడా మాట్లాడాను. అసలు నేను ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినాను, నన్ను దీవిస్తున్నట్టు వస్తాను రాను ఇది చెప్తున్నాను. అసలు ఓన్లీ మాట, ఇఫ్ యు వాంట్ టు బ్లెస్ మీ ఐ విల్ కమ్ అండ్ సర్వ్. అదర్వైజ్ నో. నన్ను చూసి ఇంకోడు పరిచర్యడానికి భయపడకుంటే నేను వస్తాను. దట్స్ వాట్ మై రెండు. నన్ను చూసి ఇంకోటి భయపడవద్దు, మా వీడి జీవితం ఇట్లయితే నేను రాను పరిచయం అనకూడదు. ఇవ్వదు. ఇఫ్ సమ్మన్ సీస్ మీ, దేవా పరిచర్యడానికి భయపడకూడదు, పరిచయం సంతోషంగా వాడు పిలుపుంటే నన్ను చూసి ఇష్టం ఉందా అట్లా అయితేనే వస్తాను. చెప్తున్నాను, దిస్ వాజ్ మై కండిషన్. ఐ లెర్న్డ్ ఇన్ మై లైఫ్ అండ్ చర్చ్, ఇఫ్ యు ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. నేను చెప్తున్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు రాదు దేవుడు. దో వి వాక్ త్రూ మెనీ థింగ్స్, ఏ కొంత నడిచిన అనేక ఇబ్బందులు కింద పోయినా, ఇబ్బందులు ఉన్నాయంటలేదు. ఎవ్రీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఎవ్రీ ఫ్యామిలీ విల్ వాక్ త్రూ దోస్ థింగ్స్. ప్రతి కుటుంబం నడుస్తుంది. ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్. బట్ మై చర్చ్ యు హావ్ ప్లాంటెడ్. నువ్వు నా నాటబడి ఉంది, ఫలింపజేసేది దేవుడే. కలిగించే ఫలించడానికి అప్పుడు నువ్వు చేసే ప్రయాసం లేదా, నువ్వు చేసే దెబ్బ నువ్వు నిలబడడం నేర్చుకుంటే, నువ్వు నిలబడడం నేర్చుకుంటే అది ఓన్లీ థింగ్ అసలు. నేను మళ్ళీ తిరిగి ఒక సంవత్సరం 1.5 years లేట్ అయిపోయింది నాకు రావడం. 1.5 years లేట్ చేసాను, రాలేదు. ఫుల్ టైం చేసి చర్చ్ స్టార్ట్ అయ్యాను. 1.5 years తర్వాత చర్చ్ స్టార్ట్ చేసాను. చర్చ్ స్టార్ట్ చేసాను మళ్ళీ 5 to 7 years పని చేసి ఐ వర్క్. నాకు ఆ జాబ్ కంటిన్యూ చేసి నాకు దేవుడు యూ హ్యావ్ టు లీవ్ యువర్ జాబ్ అని అనుకుంటే మళ్ళీ అదే. ఇఫ్ యూ బ్లెస్ దెన్ విల్ కమ్. దీవిస్తే వస్తాం. అబ్రాహాం పిలిచినాం, దీవించాం. ఇస్సాకు పిలిచినాం, దీవించాం. ఎవ్రీవన్ యూ కాల్ మీ బ్లెస్. నువ్వు పిలిచినట్టయితే నన్ను దీవిస్తానంటే నేను వస్తాను. ఐ డోంట్ వాంట్ టు లివ్ బర్డెన్. ఒక నీ భారంలో ఉండడం నాకు ఇష్టం. అస్సలు నేను భక్తి పనులు చేయి, నా నెవర్ వచ్చింది. ఐ ఆస్క్ యు, విల్ యు బ్లెస్ మీ? విల్ యు బ్లెస్ మీ? ప్రజలు చాలా టేక్ కేర్. నేను దీవిస్తాను. I'll be with you. He said, only one thing, my hand will be upon you. నా చేయి నీ పైన ఉంటుంది. అని said, I'll come. నీ చేయి అయిపోతే అనుకున్నాను, నీ హస్తం కాబట్టి నేను వస్తాను ప్రభు. అని వెళ్తున్న ఈ రోజు దాకా. యా వి ఫేస్ మెనీ ట్రయల్స్ అండ్ ప్రాబ్లమ్స్. అని ఇబ్బందులు ఇంకొల్సి ఏది కూడా మమ్మల్ని
ఏది కూడా మమ్మల్ని ఓడించలేకపోయింది. హల్లెలూయా. నథింగ్ స్టాప్ us from moving forward. ఈ రోజు అందుకంటే చాలా మంది ప్రాబ్లం ఇక్కడ చర్చెస్ ప్రాబ్లం. ఇది అవుట్ ఆఫ్ టాపిక్ బట్ ఐ టెల్ యు వన్ థింగ్. ఇక్కడ నా పాస్టర్ దీవించబడనుకో చర్చ్ 100%. చర్చ్ విల్ హావ్ 100% పాస్టర్ యువర్ ప్లేస్. అటెండ్ అయిపోయింది, అటెండ్ అయిపోయింది, అటెండ్ అబౌట్ మై చర్చ్ ఏమంట. ఏ పాస్టర్ మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను, ఆ పాస్టర్ దీవిస్తే మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను. ఆ పాస్టర్ దీవిస్తబడితే మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అప్పుడు అవును యు నో ద పాస్టర్ విల్ కమ్ అండ్ వాంట్ టు ప్రే. మేము పాస్టర్ ప్రార్థించాలి, మీ పిల్లలు ప్రార్థించాలి, బాగుండాలి, ఉద్యోగాలు కావాలి, ఇవి బాగా. పాస్టర్ మాత్రం అట్టే ఉండాలి. పాస్టర్ ఇది సాధ్యము? Is this possible? I said only one thing. I don't want to depend on anyone. For the other one, I don't ask anyone anything. I want you to bless me. What's that? Culture is that, but I want you to bless me. You didn't know that. And God bless me. Nobody thought the udyogam chesina. Ee roju God bless me many times. Aneka vishayalu Devudu చూపించాడు, అనేక విషయాలు దేవుడు నాకు తీసుకెళ్ళాడు, అనేక విషయాలు దేవుడు నాకు తెలియజేశాడు, అనేక విషయాలు దేవుడు నన్ను ఆశ్రయించాడు. That's what I said. Be planted. If you don't stand planted, నువ్వు స్థిరంగా ఉండగలిగితే ఆయన చేయాల్సింది నిలబడు. పిలిచింది కదా, నిలబడు. You know how to bless you. And God bless me more than me. Actually నా దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యత, దేవుడు నాకు ఇచ్చిన తర్వాత, దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ అడ్మినిస్ట్రేషన్. నా కొలీగ్స్ అందరూ తెలుసు ఇట్స్ అడ్మినిస్ట్రేషన్. నాకు చర్చ్తో ఏం సంబంధం లేదు, పాస్టర్ గారితో నాకు ఏం సంబంధం లేదు. ఇది నా వర్క్ ప్లేసే కాదు, ఇది నా పనిచేసే స్థలమే కాదు, నా యాటిట్యూడ్ కూడా అక్కడ లేదు. ఐ ఓన్లీ థింక్ ఇన్ వెరీ డిఫరెంట్ వే. నేను ఆలోచన విధానం వేరే ఉంటుంది, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆలోచన విధానం వేరే ఉంటుంది. కాబట్టి చర్చ్ వచ్చిన ఆలోచన విధానం ఉంటుంది. ఆ స్ట్రగుల్ నేను చాలాసార్లు దాని నుంచి స్ట్రగుల్ అయినా. ఐ జస్ట్ స్ట్రగుల్ అబౌట్ మెనీ థింగ్స్. నేను చెప్తాను వచ్చిన ఇన్సిడెంట్స్ అండ్ జస్ట్ చాలా క్లోజ్. రోజు నా ఆఫీస్లో ఒక పిల్లలు చాలా రోజులు సూపర్వైజర్ యాబ్సెంట్ రావట్లేదు. 1 month అయింది రావట్లేదు. 1 month అయింది రావట్లేదు. ఎన్ని కాన్వర్సేషన్ వస్తలేదు. హెచ్ఆర్కి మెయిల్ రాసిన 1% కంటిన్యూస్ యాబ్సెంట్ ఉన్నాను. ఆ హెచ్ఆర్ నుంచి మెయిల్ వచ్చింది ఏంటంటే ఈ వీక్ చూడండి, వాళ్ళు రాకపోతే టర్మినేట్ చేయండి. మాకు రిపోర్ట్ పంపితే మేము టర్మినేట్ చేస్తామని. సో జస్ట్ హ్యాడ్ ఎ మీటింగ్ విత్ మై చైర్. మా టీంతో మీటింగ్ అని 25 minutes అందరి మీటింగ్ వస్తలేదు. లేదా మీకు కలిస్తే తెలుస్తే కాంటాక్ట్ అయితే చెప్పండి, ఉద్యోగం పోతుంది. అది కాల్స్ చేస్తే చెప్పట్లేదు. 1 fine day మేము సాటర్డే టు ఫ్రైడే రోజు వచ్చి నేను ఆఫీస్లో క్యాబిన్ రాకుండా వచ్చి నా క్యాబిన్ దగ్గర నిలబడ్డా, ఓపెన్ చేసి వచ్చి కూర్చుంటు. ఆ రోజు కాలికి ఒక 15-20 minutes చేసి చేస్తూనే ఉంటుంది. లోడ్ వేస్తూనే ఉంటుంది. 100 problems. చెప్తున్నా, 100 problems ఇవే ఉన్నాయి. చెప్తుంటే ఏడుస్తుంటే 15 minutes చేసాక పోతాను. ఉద్యోగం వస్తాను ఎదురుస్తున్నాను. అదే సార్ రాసి ఉంటుంది. ఎందుకైంది, ఏమైంది, ఎట్లయింది, ఎప్పుడైంది ఆయన రాసి ఒక వస్తున్నాను. రేపటి నుంచి ఉద్యోగం వస్తాను పోవాలి. See, our mind was different. My mind was different. See, ఇక్కడ కూడా పాస్టర్ మైండ్ లేదు దాన్ని. నేను కూర్చొని వాళ్ళు రాసి ఏమైంది అట్లయింది స్టార్ట్ రాని చూసిన నా పుస్తకకి మరి ఏడ్చి 15 నిమిషాలు ఆల్మోస్ట్ 15 నిమిషాలు ఏడ్చి 15 నిమిషాలు అంత స్టోరీ పోయాడు. ఇప్పుడు నువ్వు వస్తావు, ఉద్యోగం వస్తుంది. దాట్స్ నేనేం చెప్పవచ్చు. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు కమ్ హియర్. నేను ఇక్కడ రావడానికి, ఇక్కడ ఉండడానికి, ఇక్కడ పనిచేయడానికి నేను ఏదో కూడా సిద్ధపడ్డా. నా మైండ్ లేదు. ఐ వాజ్ మైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంతే వచ్చినా రేపు నా పంతం సంబంధం చూస్తాం, ఆ వస్తే క్యాన్సిల్ చేస్తాను ఇంటర్వ్యూషన్. దాట్స్ ఇట్. బట్ ఐఎమ్ కమింగ్ టు చర్చ్. ఇక్కడ వచ్చి ఒక పాస్టర్ మనసులో ఉండాలి. కానీ ఐ నీడ్ టు గో టు ఎవ్రీ పర్సన్ ఆస్కింగ్ వాట్ హ్యాపెండ్, ఏమైంది, ఎందుకని 10 సార్లు ఫోన్ చేసి మై చర్చ్ దిస్ వాట్ గాడ్ డస్. ఐ నెవర్ హ్యాడ్ దిస్ మైండ్. నాకు ఈ మనసు లేదు. ఎవరు ఇఫ్ యు ప్లాంటెడ్, నువ్వు నిలబడితే చాలు దేవుడు చేసే కార్యాలను చేసుకుంటాం. మనం ఆ కార్యాల మొదలుగా మనం ఇక్కడ ఉన్న అక్కడ దుంతాం, ఇక్కడ దుంతాం, ఇక్కడ ఉండాలి. అండ్ వి వాంట్ చేంజ్. డోంట్ చేంజ్. నువ్వు ఉరకకు. God will change you. That's a time for be firm. నిలబడు. ఏ దేవుడైతే నేను పిలిచిండు, ఏ దేవుడైతే నేను నాటిండు, ఓపిక కలుగుంటే. భయంకరమైన సంగతి లోకంలో ఏంటంటే అదే ఇబ్బందిలో, అదే ప్రాబ్లంలో సంవత్సరాలుగా ఓడుతుంది. కానీ దేవుడి సంలో 1 సంవత్సరం నాటబడి ఎవరికి ఓకే. ఇది సత్యం.
అదే టెన్షన్లో, అదే ఇబ్బందులు, అదే లేమిలో, లేదా అదే అప్పుల బాధలో, అదే కుటుంబ సమస్యలు సంవత్సరమైన 2 సంవత్సరమైన దాన్ని కదా భరించుకుంటారు. కానీ ఒక్క సంవత్సరం ఈ సంవత్సరం ఏం నా కుటుంబం దేవుడు స్థిరంగా ఉంటుంది ఏమన్నా కానీ అంటుండే ఇవ్వండి. దాట్స్ బాగుంది. మనం లేమా సంవత్సరం లేమా 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, అన్నీ ఉండదు పరిస్థితి. 4 years అయితే 5 years అయితే పోతే కానీ జరుగుతుంది. కానీ లేమా ఉన్నాం. దాన్ని అంటాం ఓపిక, పేషెన్స్ ప్రిన్సిపల్. లార్డ్ యూ కాల్ మీ, నువ్వు పిలిచినావు నాయన, నన్ను నిలబెట్టినావు, నన్ను నాటినావు, వర్ధలింపజేయవాడు నీ తట్టు చూస్తున్నాను, నేను చేయలేదు. కొండల తట్టు నాకు ఎత్తున్నాను, సహాయం నాకు ఎక్కడ వచ్చింది. యెహోవా వల్లే నాకు సహాయము వచ్చున నిలబడవాడు ఖచ్చితంగా ఈ సంవత్సరం దీవించబడతాడు. హల్లెలూయా. హి విల్ బ్లెస్ యు స్టాండ్ అని డానియల్. డానియల్ వల్ల ఏది జరిగినా రీజన్ చెప్పకు, లాజికల్ దాని చెప్పకు. దేవుడు నీకంటే ఎక్కువ లాజికల్ తెలుసు, నీకంటే ఎక్కువ రీజన్ తెలుసు. డోంట్ లాజిక్, డోంట్ ఆర్గ్యూ విత్ గాడ్. సే లార్డ్ బ్లెస్. నేను చెప్తే నీ పాస్టర్ ఉంటాను, నేను చెప్పేది కాదు. నన్ను పిలుస్తావా పరిచయం, నన్ను దీవించు. గవర్నమెంట్ ఇన్వెన్షన్ అండ్ బ్లెస్సింగ్ ఎట్లా ఇస్తున్నాను? ఇట్స్ నాట్ మై థింగ్. మన దేవుడు నమ్మకస్తులు చెప్పదు. నేను నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, ఏ దేవుడైనా మనం సాధిస్తున్న దేవుడు నమ్మకస్తులు అందరినీ సమానం. ఇట్స్ ద సేమ్ ప్లాన్. ఇఫ్ ఇస్ బ్లెస్సింగ్ యు బ్లెస్సింగ్ డివిజన్ దేవుడు మనకి ఇస్తాడు. ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, చాలా భయంకరమైన స్థితిలో శాంతి సమాధానం మాకు ఇచ్చిన దేవుడు. ఆ శాంతి సమాధానం హి విల్ కీప్ యు. వి ప్లాన్ చేయాల్సిన ఒక నీలో నాటబడుతున్నాం. ఈ సంవత్సరం కదల్చబడుతున్నాయి, కదల్చబడుతుంది అని తీర్మానం తీసుకుంటాం. మంచిగా శంకరీయుడు ఈ సంవత్సరం చేయాల్సిన మనం దేవుని కుటుంబం ఈ ప్లాన్ దేవుడు అంతకట్టబడింది. నీవు నీ కుటుంబం వాళ్ళు వెళ్తారు. యువర్ ఫ్యామిలీ విల్ డెఫినెట్లీ ఫ్లరిష్. అంటున్నాను నీటి బోధ నాటబడినది కారణంలో ఫలించే శక్తి వారు చేయనంతయు పక్కన చెప్పిన చేయనంతయు సఫలమైంది. అంత పక్కన చెప్పిన చేయనంతయు సఫలమైంది. వెనకాలకు చెప్పిన చేయనంత సఫలమైంది. లేచిన తర్వాత hallelujah. This is what God says. He planted the house of God and you will flourish in his course. ఆయన మందిరంలో ఆయన ఆవరణలో వాడు తిరుగుతాం. దేవుడి యొక్క వాగ్దానం, దేవుడి యొక్క ప్రవచనం, దేవుడి యొక్క మాటని నీ జీవితానికి, నీ కుటుంబానికి నువ్వు నాటమని తీర్మానం తీసుకోగలిగినట్లయితే, if you can take a small decision in a long moment, what happens? I am going to believe in you. నీ నమ్మకమై ఉన్న ప్రభావం లోకమైన ఉన్నాను, లోకమైన తిరుగుతున్నాను, లోకమైన ఉద్యోగం ఉన్నది, లోకమైన వ్యాపారం ఉన్నది, లోకమైన రాజకీయం ఉన్నది, లోకమైన పని ఉన్నది, లోకంలో అనేకమైన కార్యక్రమంలో ఎక్కడ నేర్చుకున్నా ప్రభావ నేను నాటబడేది ఆడంలో కాబట్టి నన్ను కూడా దీవించండి. నా చేతుల వాడిని వాక్యం అంటే వాడు చేయలేదయు సఫలమన్నాను. నేను నాటబడి తీర్మానించుకున్నాను. నీటి కాకపోతున్నాయన జీవమిచ్చేవాడు వర్ధలింపచేవాడు, నానము తెలివినిచ్చేవాడు. అయ్యా మా భార్య